తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఉదాహరణకి ఇప్పుడు మనకి అమర్నాథ్లో మంచు శివలింగం, ఈ మధ్య కాలంలో మనం వార్తల్లో వింటూ ఉన్నాం, శివలింగం కరిగిపోయింది అని చెప్పి. అంటే ఇది ఇలా జరగటము అనేది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఇది ఇలా జరిగింది అని అంటే స్వామికి మానవులపై కోపం వచ్చిందేమో, అందుకే ఆయన అదృశ్యమైపోయారు, దర్శన భాగ్యం కలిగించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు నిజంగా దేవుడికి మన పైన కోపం ఉంది అని అర్థం చేసుకోవాలి, అసలు ఎందుకు జరుగుతుంటాయి అనేది. చాలా చక్కటి విషయాలు, విచిత్రమైన విషయాలు ఈరోజు చాలా చక్కగా జరుగుతున్నాయి. అయితే దీంట్లో మన తప్పిదమే ఎక్కువ ఉంటుంది, భగవంతుడి తప్పిదం ఏముండదు. ఆయనది ఎప్పుడు ఆయన గురించి మనం తప్పనే పదమే వాడడానికి లేదు, మనుషులే దాన్ని తయారు చేస్తుంటారు. రోజుకి అంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత శిక్షకు అంత ఫలితం, ఎంత దైవశక్తికి అంత స్థాయిలోనే మనం ఉండాలి. ఈ మధ్య కాలంలో అక్కడ జరిగిన సంఘటనలు కూడా నేను విన్నాను. రోజుకి మామూలుగా 10,000 మంది 5,000 మంది దర్శించుకోవాలి. విపరీతమైన హెలికాప్టర్స్ వెళ్ళడం, రోజుకి అంతకుముందు రెండే ఉండేవి, ఒకటి అక్కడికి వెళ్తే ఒకటి ఇక్కడికి వస్తుంది. విపరీతమైన హెలికాప్టర్స్ వాడడం, 2, 3, 4, 5 విఐపీస్ ఎక్కువ కావడం, తర్వాత రోజుకు 1,00,000 మంది నమస్కారం చేయడం, ఆ ఏరియాలో 1,00,000 మంది ఒకే రోజు విపరీతంగా పోవడం. తర్వాత అమర్నాథ్కి ఇంతకుముందు ఒకే మార్గం ఉండేది, మెట్ల మార్గం, కింది నుంచి ఒకే మార్గంలో వెళ్తాం, అదే మార్గంలో సగభాగం పైకి వెళ్తారు, సగభాగం కిందికి వస్తారు. ఇప్పుడు 2 మార్గాలు క్రియేట్ చేయడం, కొంచెం వర్క్ చేయడం, ఈ సంవత్సరం జరిగిన లోపాలు. విపరీతమైన క్రౌడ్ పెరగడం, ఇప్పుడు రోజుకి ఇంతమందినే వదలాలి, పెహల్గాంలో ఆపాలి, పెహల్గాంలో చాలా వరకు జనాలని ఆపాలి, ఆపకుండా విపరీతంగా అక్కడ ఉంచితే మరి విపరీతంగా పైకి పంపించకుండా, పెహల్గాంలో ఆపకుండా విపరీతంగా పైకి పంపితే ఆ పర్యావరణాన్ని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం, విపరీతంగా అక్కడ వర్క్ చేయడము, ఇవన్నీ దాదాపు 70% ఈ దోషమే. 70%. 30% ఏంటంటే కొంచెం బాధాకరమైన విషయాలు ఏంటంటే, దేశం అభివృద్ధి చెందుతుందని ఒక పక్క అందరూ హ్యాపీనెస్ కున్నా, సిద్ధ పురుషులుగా మేమంతా ఎంత సాధనలు చేసి ఎన్ని చేసినా భవిష్యత్తు మాకు తెలుస్తుంటది. రానున్న కాలం అంత గొప్పదేమి కాదు, కానీ బాగుండాలని మేము మా తపస్సులు మా సాధనలు చేస్తూ చాలా వరకు ఇవి ఏమి జరగకుండా ఉండాలని ప్రయత్నం. అలాగే పూర్తిగా నాశనం అని కాదు, కొంచెం ఇబ్బందికరమైన రోజులే ఉన్నాయి. అంటే ఏ రకంగా ఇబ్బంది? అంటే మనుషుల మధ్య గాని, దేశాల మధ్య గాని, యుద్ధాల సమూహాలు గాని, తర్వాత కొంచెం అన్బ్యాలెన్స్డ్ కావడం కానీ, ఏదో రూపంగా వ్యాధులు రావడం కానీ, ఇవన్నీ మరలా కొత్త ట్రెండ్ని ఇంకోటి సృష్టించడం కానీ, మానవ మనుగడ ఏదో జీవించామనే జీవితాన్ని అనుభవించడం కానీ, సంబంధాలు లేకపోవడం కానీ, వివాహ సంబంధమనే రద్దు కావడం కానీ, మనుషుల మధ్య హ్యూమన్ బీయింగ్ తగ్గిపోవడం, అంటే అన్ని కూడా విచిత్రం ఏంటంటే ఈ 5-10 ఏళ్లలోనే, ఇంతకుముందు లేదు. ఈ రానున్న ఈ 5-10 ఏళ్లలో కంప్లీట్ గా ఓన్లీ ఒక 5-10 years లోనే ఆల్మోస్ట్ 0 లెవెల్కి వస్తాయి సంబంధాలు. 30-35 లోపే, 2030-35 ఈ మధ్యలోనే ఒక, అంటే యథార్థం చెప్తున్నా, ఒక బాంబు దాడి కూడా ఉంది. బాంబుల దాడి ఏ దేశాల్లోనో, దేశాల మధ్య, అవి మనల్ని ఇబ్బంది పెడతాయి. తర్వాత శాటిలైట్ వ్యవస్థ కూడా నాశనమయ్యే లక్షణాలు ఉన్నాయి. నేను ప్రతిది కూడా ఇంతకుముందు సభాముఖం కొన్ని చెప్పేవాడిని కాదు, అవును, చాలా సీక్రెట్స్ దాచేవాడిని. స్టీఫెన్ హాకింగ్ రాయక ముందే నా డైరీస్ లో చాలా విషయాలు రాశాను, భవిష్య పురాణం. స్టీఫెన్ హాకింగ్ కొన్ని అద్భుతాలుగా మేము కూడా అవన్నీ రాస్తూ వచ్చాను. నా దాంట్లో కొన్ని ముందే పెట్టేసేవాడిని నా మొబైల్లో కూడా. కానీ అవి ఆయన పెద్దవాడు కాబట్టి ఆయనది ఫేమస్ అవుతుంది, మన అందరికీ అందదు కదా మన వార్తని. గ్రహాలకి అంతరిక్ష ఖగోళంలో కొన్ని మార్పులు, శాటిలైట్ వ్యవస్థ దెబ్బతినే అవకాశము కానీ ఏదో రూపంలో. తర్వాత కృష్ణబిలాన్ని గురించి ఎప్పుడో ఆయన చెప్పక 10 ఏళ్ల ముందే నేను రాశాను, కృష్ణబిలా రహస్యాలు, అంతరిక్ష ఖగోళ శాస్త్రాలు. నేను ఖగోళ శాస్త్రము, తర్వాత ఈ దేవతా శాస్త్రాలు, తర్వాత ఋషి శాస్త్రాలని, దాదాపు శివపార్వతం అనే ఒక గ్రంథం, అదొక నవల స్టోరీ, ఇట్లా నేను ఆ రాత్రి అన్ని రాస్తూ వస్తున్నా. వీటిల్లో మేము పరిశీలిస్తే దివ్య దృష్టితోనే మా సాధన ద్వారా చాలా అంత గొప్పగా లేదు రోజులు. అంటే
ఇప్పుడున్నంత పరిధి ఇలా ఉన్నా బాగుండేమో అనిపిస్తుంది. ఇంతకు మించి ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటారు. అతి వేగంగా మార్పు చెందుతుంది బుజ్జమ్మ. ఉమ్. బంగారు మీరు గమనించు, 2010 తర్వాత అదొక రకం. ఈ ఒక్క సంవత్సరంలో ఎన్ని మార్పులు అంటే, రేపు ఏం జరుగుతుందా టెక్నాలజీ అని తెలుసుకునే నేను రోజులు. అవును. ఒకటే సూత్రం ఎకనామిక్స్ లో, ఉమ్. పెరుగుట విరుగుట కొరకే. ఆ. అతి వేగంగా పెరుగుతుందంటే ఖచ్చితంగా అది నశించడానికి కారణం అవుతుంది. అది ఏ రూపంగా నశిస్తుంది అనేది మనం చెప్పలేం. ఉమ్. నశించడం అయితే నశిస్తుంది. ఓకే ఓకే. అది మనం జరగకూడదని మేము కోరుకుంటాం ఖచ్చితంగా. కానీ ఈ విశ్వ సంకల్పాలు అలా ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్న చర్యలే దానికి కారణాలు. అది దేవుడి మీద నెపం పెట్టకూడదు. ఇప్పుడు మీకు ఆహారం ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, టెక్నాలజీ ఇచ్చాడు, మీరు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోండి. అంతే. మనిషి చేతుల్లోకి అన్ని ఉన్నాయని చెప్పి అన్ని వాడుకుంటామా? అదే చిన్నపిల్లల కత్తులు ఇస్తామా? పసిపిల్ల వాళ్ళకి కత్తులు ఇచ్చి రకరకాల అంటే ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నాం. వాళ్ళు కళ్ళు పాడైపోయి చిన్న పిల్లలు 8th నుంచి మనం చూడు 7th 8th నుంచి 10th వరకు పిల్లల కళ్ళు పాడైపోతున్నాయి. ఫోన్ లేని బతకలేరు. ఫోన్ సరిగా మాట్లాడకపోతే మమ్మల్ని ఎందుకు కన్నారనో లేకపోతే ఇట్లా అడుగుతుంది. మేము ఫోన్ కూడా పట్టుకోకూడదా? అరే ఫోన్ కాదు, దానిలో వాళ్ళ వ్యక్తిత్వం నాశనం అవుతుంది. రానున్న DNA అంటే రానున్న జీవ పరిణామ క్రమాలన్నీ నాశనం అవుతున్నాయి. ఇలాంటి స్థితిగతులుగా మారడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి మనకి. అందుకని ప్రకృతి వైపరీత్యాలుకి కారణాలు ఇది అని మనం తీర్మానించలేము. ఆ అమర్నాథ్ ఇలా కరిగిపోవడానికి కారణం కూడా మనుషులు ఎక్కువైతే నాశనం అవుద్దమ్మా ఈ ప్రపంచం. మనుషులు వేగంగా పెరుగుతున్నారంటే అది నశిస్తుంది. మేము 10 ఏళ్ల క్రితం అమ్మా అడవుల్లో చాలా అడవులు ఉండేవి చుట్టుపక్కల. ఇక్కడేని కాదు, మొత్తం భారతదేశం మా దృష్టిలో. మేము చుట్టుపక్కల అంటే మాకు భారతదేశంలో అడవులన్నీ మేము తిరిగాం. అన్ని అడవుల్లో నా ఉనికి ఉంది. ప్రతి అడవిలో మేము వెళ్ళి చూస్తూ వచ్చాం. ప్రతి ఋషిపీఠాన్ని సందర్శన రహస్యంగా ఉన్నాయి. ఈ రోజు వాటి పరిస్థితి జీవ చైతన్యం లేని ఒక విధానంగా మారిపోయాయి. నల్లటి ఆరాలతో నిండిపోయాయి. ఈ కార్లు వచ్చినాయి. ఒకవేళ కార్లు రాకపోతే ఎత్తైన కార్లు అడవుల్లో కూడా నడిచే పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ పవిత్రతని ఆ దివ్యత్వాన్ని నాశనం చేశారు. ఎంత బాధాకరమో. మేము అడవుల్లో ఉన్నప్పుడు కుక్కలు ఎక్కడికి పోయినా కుక్కలు పెంచేవాడిని. వాటికి ఆహారం పెట్టకపోయినా సరే అవి చక్కగా జీవించేవి. అలాంటివన్నీ మరణించాయి. ఆవులు అడవిలో సహజ సిద్ధంగా ఉన్న ఆవులు కూడా మరణించాయి. సహజ సిద్ధంగా వాటంతటా అవే నీళ్లు తాగి అవే బ్రతుకుతున్న ఆవుల మంద ఉండేవి అడవుల్లో. ఏ మనుషులు లేరు. అలాంటి ఆవులు నేను ప్రేమించి ఒక 300 ఆవులు ఉండేవి ఒక దగ్గర. ఇది సహజ సిద్ధంగా ఎవరికి తెలియకుండా మనకు ఓంకారేశ్వర్ దగ్గర అడవిలో, శమనాశ్రమం దగ్గర. ఈ రోజు లేదు. జీవ చైతన్యం పోగొడుతున్నారు. మనుషులు పోయి కల్తీ చేస్తున్నారు. అలాంటిది ఒక్కసారి 1,00,000 మంది వెళ్ళి వాళ్ళ తాగడానికి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాళ్ళకి కావాలన్న బ్యాగ్స్, వాటిని పర్యావరణాన్ని అంత నాశనం చేస్తే పరమేశ్వరుడు ఎందుకు ఊరుకుంటాడు? ఎందుకు కనపడాలి? కైలాస పర్వతం కూడా అలాగే చెత్త కుప్పలాగా చేస్తున్నారు జనాలు. అవునా? ఈ తర్వాత మన ఈ పర్వతం కూడా చెత్త కుప్పలాగా, మన మౌంట్ కైలాష్ అనేది ఉంటది కదా, ఎవరెస్ట్, అది కూడా చెత్త కుప్ప చేస్తున్నారు. పర్వతాల్లాగా ఉన్నాయండి. ఏదో ముఖ్యమైన ఒకరిద్దరిని పంపించండి, ఒక 10 దేశానికి ఒక 3 అలా కాదు, ఎవరు డబ్బు కడితే వాడిని పంపిస్తారు. అంత పర్యావరణం ఇంత ఎత్తు ఉంటుంది అంతే అమ్మా. 8 అడుగులు ఉంటుంది శివలింగము, 6 అడుగులు 8 అడుగులు. ఇన్ని లక్షల మంది దాని ఎదురుకు పోయి నిలబడితే వాళ్ళు పానములు, వాళ్ళు గాలి అవన్నీ అక్కడే వదిలి అక్కడే చేస్తుంటే ఆ హీట్కి ఎంతసేపు ఉంటుంది ఆ శివలింగం? అది సహజంగా ఏర్పడింది. అక్కడ ఇంకా కొన్ని శివలింగాలు ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉంటాయి, గణపతిని అవన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటే. కానీ దర్శనం చేసుకునేది అందరూ ఇదే కదా మెయిన్. అవి కొంచెం మూసేస్తారు కాబట్టి ఇంకా అవి తెరుస్తారు అంతే. గణపతి ఉంటది, నందీశ్వరుడు ఉంది. అంటే ఆ రుద్రగణాల్లో ఎన్ని శివలింగాలు మంచు ఉన్నాయో అన్ని ఉన్నాయి అక్కడ. అవన్నిటిని దర్శింపజేయరు మళ్ళీ, ఎందుకంటే జనాలు అక్కడ ఆగుతారని. ఇక్కడ ఇలా 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 మొత్తం ఉంటాయి చుట్టూ, వాటికి రేకులు మూసి ఉంటాయి, అంటే అడ్డు పెట్టి ఉంటారు ఆ గుహలు. ఓన్లీ మెయిన్ గుహ నాది ఒక్కటి చూపిస్తారు. అవి కూడా వీటితో సమానమైనది. అవన్నీ మేము అక్కడ చిన్నతనంలో అక్కడ ఉన్నాను నేను చాలా రోజులు. అమర్నాథ్ యాత్రలో చాలా ఆనందాన్ని కలిగించేవి. తక్కువ అమ్మా, మేము అందరం కలిసి ఒక 40 మంది
ఒక 70 మందో ఉన్నాం అంతే. అప్పుడు అంటే అంత సాధువులు యోగులు సాధువులు మీరే, మనుషులు మామూలు public సామాన్యులు కూడా కూడా ఉండేదా? అందరం కలిసి కూడా 70 మంది ఆ రోజు బ్యాచ్. ఎప్పుడు ఇది అంటే ఎన్ని సంవత్సరాల క్రిందట ఒక అండి? 20 ఏళ్ళ క్రితం. 20 సంవత్సరాల క్రిందట. అంటే ఆ రోజు 70 మంది, వాళ్ళు రిటర్న్ వచ్చినాక ఇంకొక 70 మంది, ఓహో. ఒక 100 మంది. ఇక్కడ శేషనాగ్ దగ్గరే మేము ఆగుతాం అనమాట. ఓకే. శేషనాగ్ అని ఒక ప్లేస్ ఉంది, ఆ పంచందని దగ్గర శేషనాగ్ దగ్గరికి పోగానే మేము ఆగిపోతాం. అందరిని ఆపుతారు, ఇక మమ్మల్ని పోనీయరు. అక్కడి నుంచి మరలా 3-4 కిలోమీటర్ల దూరంలో మంచులింగం ఉంటది. ఈ రోజు నీ బ్యాచ్ వదిలేసి వాళ్ళు రిటర్న్ అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఇంకో బ్యాచ్ వదులుతారు. అప్పుడు అది చక్కగా ఉండేది. ఇప్పుడు ఒకే రోజు 10,000 మంది పోతే ఎందుకు ఎలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా. అది గొప్పవి, అది మన మానవుల తప్పే. అందుకని భగవంతుడు ఏం కోపించడు ఎప్పుడు. భగవంతుడు ఇక్కడ నీకు ఒక పసుపు ముద్ద ఇచ్చాడు బుద్ధి, ఇది చక్కగా నువ్వు చూసుకోమ్మా అని చెప్తా. ఒక ఆమె వచ్చి ఏం చేస్తా అంటే తమలపాకుతో ఒక చుక్క నీళ్ళు ఇలా పక్కన పోస్తుంది ఆ పసుపు కొమ్ము ముందు, పసుపు ముద్ద ముందు, గౌరీదేవి. ఇంకొక ఆమె పక్కన వచ్చి ఒక చుక్క ముందు పోస్తే అంత ఫలితం ఉండదు, ఆ పసుపు ముద్ద మీదే ఒక చుక్క వేద్దాం, అదే నా టార్గెట్ అని ఎవరు చేయింది రహస్యంగా అటనిపోద్ది. పక్క ఓ ఏమో అంత దగ్గరికి పోయి చుక్క వేసింది, పవర్ అంతా పడదు, నేను కూడా అదే వేసింది, ఇంకో చుక్క పోయి ఆ పసుపు ముద్ద మీద. గౌరీదేవిని పెడతాం కదా, నీళ్లు చల్లంటారంటే దాని మీదనే పోయాలి. అదేమైంది, చుక్క చుక్క ఇప్పుడు మనుషులందరూ పోసేట అదేంత కరిగిపోద్ది. నీకు ముందు అలా చూపించి కింద వదలమంటారు. ఒక చుక్కమ్మ స్నానం సమర్పయామి అంటే ఒక చుక్క పక్కన దాన్ని చూపించి కొడవలాలి. ఒక్కరనుకో జస్ట్ ఒక చిన్న చుక్క పడినా తప్పు లేదు. వరుసగా 100 మంది పోయి 100 చుక్కలు వేస్తే ఆ గౌరీదేవి ఎలా ఉంటది. ఇప్పుడు జరిగింది అదే, 100 మంది పోయి బ్రీతింగ్ చేసి 1,00,000 మంది బ్రీతింగ్ అక్కడ చేస్తే ఆ మంచులింగం శివుడైనా సరే ఎందుకు కరిగిపోడు, ఆయన సృష్టించిన ఉష్ణోగ్రత ఆయనే కదా, తప్పదు. ఎవరైనా జనాభా పోతే దానికైనా కార్బన్ డైఆక్సైడ్ తరిగిపోయింది, కానీ పరమేశ్వరుడు ఎప్పుడు కరిగిపోడు, ఆయన రూపం అక్కడ అలాగే ఉంది. Okay. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.